హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడు ఎవరు? హాకీ ఇండియా కొత్త అధ్యక్షుడు జ్ఞానేంద్ర నింగోంబం. జ్ఞానేంద్ర జ్ఞానేంద్ర నింగోంబం నింగోంబం జ్ఞానేంద్ర. జ్ఞానేంద్ర నింగోంబం ఇతను మణిపూర్ రాష్ట్రానికి చెందినవాడు. సెకండ్ క్వశ్చన్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చెల్లింపు సేవలను ప్రారంభించడానికి ఏ మెసేజింగ్ ప్లాట్ఫామ్కు అనుమతినిచ్చింది? చెల్లింపు సేవలను ప్రారంభించడానికి ఏ మెసేజింగ్ ప్లాట్ఫామ్కు అనుమతినిచ్చింది అంటే యువర్ ఆన్సర్ వాట్సాప్. ఇక నుంచి వాట్సాప్ ద్వారా మనం అమౌంట్ పంపించడానికి, ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉండబోతుంది కమింగ్ డేస్లో. ఈ ఏ బ్యాంకులకు సంబంధించి ఐదు బ్యాంకుల ద్వారా ఈ చెల్లింపు సేవలు జరుగుతాయి. ఆ 5 బ్యాంకులు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, నెక్స్ట్ జియో పేమెంట్స్ బ్యాంక్. ఈ 5 బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి, యాక్సిస్ బ్యాంక్ ఒకటి, జియో పేమెంట్స్ బ్యాంక్. ఈ 5 బ్యాంకులు ఈ చెల్లింపుల పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2050 నాటికి 0 కార్బన్ ఉద్గారాలను సాధిస్తామని ఏ దేశం ప్రకటించింది? జపాన్. 2050 నాటికి ఫ్రీ పొల్యూషన్, కార్బన్ ఎమిషన్, మామూలు మన వెహికల్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ అవి వస్తుంటాయి కదా, అట్లా 2050 సంవత్సరం నాటికి, ఏ సంవత్సరం నాటికి అని కూడా అడగవచ్చు బిట్. 2050 నాటికి కార్బన్ ఉద్గారాలను పూర్తిగా సాధిస్తామని ఏ దేశం ప్రకటించిందంటే జపాన్. మీ ఆన్సర్. నెక్స్ట్, నైట్ ఆఫ్ ది రెస్ట్లెస్ స్పిరిట్స్ స్టోరీస్ ఫ్రమ్ 1984. ఈ పుస్తక రచయిత ఎవరు? సర్బ్రీత్ సింగ్. SARB ప్రీత్. సర్బ్రీత్ సింగ్ ఇతను ఈ పుస్తక రచయిత. నైట్ ఆఫ్ ది రెస్ట్లెస్ స్పిరిట్స్ స్టోరీస్ ఫ్రమ్ 1984 ఈ పుస్తక రచయిత ఇతను. తర్వాత, ఇటీవల మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్, VGIR అంటారు. VGIR 2020 ఇటీవల మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్. VGIR 2020 ఇది మోడీ అధ్యక్షతన న్యూఢిల్లీలో జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? పెట్టుబడులను ఆకర్షించడం దీని ప్రధాన ఉద్దేశం. నెక్స్ట్, భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏ తేదీన జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటారు? జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవము నవంబర్ 7 భారతదేశంలో క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని నవంబర్ 7న జరుపుకుంటారు. కానీ వరల్డ్ క్యాన్సర్ డే మాత్రం ఫిబ్రవరి 4వ తేదీ వరల్డ్ క్యాన్సర్ డే. తర్వాత, ఏ కూరగాయల విత్తనాల ఎగుమతిని భారత్ నిషేధించింది? అంటే మీ ఆన్సర్ ఆనియన్ విత్తనాల ఎగుమతిని భారత్ నిషేధించింది. తర్వాత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో
మూడవ త్రైమాసికంలో ఏ దేశ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో 33% వృద్ధిని నమోదు చేసింది? అమెరికా, యుఎస్, యునైటెడ్ స్టేట్స్. తర్వాత టాంజానియా అధ్యక్షుడు, ఇటీవల టాంజానియాలో ఎలక్షన్స్ జరిగాయి. టాంజానియా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి, టాంజానియా అధ్యక్షుడు జాన్ పోంబే మగుఫులి. జాన్ పోంబే మగుఫలి. జాన్ పోంబే మగుఫలి టాంజానియా అధ్యక్షుడు. తర్వాత టాంజానియా రాజధాని, ఈ సందర్భంగా టాంజానియా రాజధాని కూడా మనం గుర్తు చేసుకుందాం. టాంజానియా రాజధాని డొడోమా. టాంజానియా రాజధాని డొడోమా. సో ఈ బిట్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఏదైనా రీసెంట్గా జరిగిన విషయానికి సంబంధించి. సో టాంజానియా క్యాపిటల్ ఏమో డొడోమా. టాంజానియా అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి జాన్ పోంబే మగుఫలి. భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ రంగంలో కమ్యూనికేషన్ టెక్నాలజీస్ రంగంలో సహకారాన్ని విస్తరించడానికి కేంద్రం ఎంఓసిని ఆమోదించింది అంటే జపాన్ దేశంతో. ఇటీవల జపాన్ దేశంతో భారతదేశం 15 అగ్రిమెంట్స్ మీద సైన్ చేసింది. సో అందులో ఇదొకటి. సో భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ రంగంలో సహకారాన్ని విస్తరించుకోవడానికి ఏ దేశంతో ఒప్పందం మీద సంతకం చేసింది అంటే యువర్ ఆన్సర్ ఈజ్ జపాన్. తర్వాత కరాట్ పేరుతో కరాట్ పేరుతో ఏ రెండు దేశాలు ఇటీవల సంయుక్తంగా నావికాదళ వ్యాయామాన్ని, నావికాదళ ఎక్సర్సైజ్ అంటారు, నావల్ ఎక్సర్సైజ్ అంటారు, నావికాదళ వ్యాయామాన్ని ఏ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి ఇటీవల అంటే మీ ఆన్సరు బంగ్లాదేశ్, యుఎస్, యునైటెడ్ స్టేట్స్. ఈ రెండు దేశాలు సంయుక్తంగా నిర్వహించాయి. నెక్స్ట్ క్వశ్చన్, మలయాళ సినిమాకు జీవితకాల కృషికి రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత గౌరవం అయిన జేసీ డానియల్ అవార్డును ఎవరికి ఇచ్చారు? సో ఇది మలయాళ సినిమాకు సంబంధించి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఈ మలయాళ సినిమాకు సంబంధించిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని జేసీ డానియల్ అవార్డు అంటారు. ఈ జేసీ డానియల్ అవార్డుని ఎవరికి దక్కింది, ఎవరు చేజిక్కించుకున్నారు, ఎవరికి ఇచ్చారు అంటే ప్రముఖ చిత్ర నిర్మాత హరిహరన్. ఈ హరిహరన్ ఎవరు అని అడగవచ్చు. ఈ హరిహరన్ ప్రొడ్యూసర్, ప్రముఖ చిత్ర నిర్మాత. తర్వాత నవంబర్ 7న ఇస్రో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది? నవంబర్ 7న ఇస్రో ఏ ఉపగ్రహాన్ని ప్రయోగించిందంటే EOS-1. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-ని ప్రయోగించింది. తర్వాత ఐవరీ కోస్ట్ ప్రెసిడెంట్గా 3వసారి ఎవరు గెలుపొందారు? సో ఐవరీ కోస్ట్ కూడా రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఐవరీ కోస్ట్ ప్రెసిడెంట్గా 3వసారి వరుసగా ఎన్నికైన వ్యక్తి, 3వసారి అలస్సేన్ ఒట్టోరా. అలస్సేన్ ఒట్టారా లేదా ఒట్టోరా. అలస్సేన్ ఒట్టారా. తర్వాత విద్యుత్ పంపిణీ వర్క్ను మెరుగుపరచుకోవడం కోసం మరియు దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం మేఘాలయ రాష్ట్రానికి $132.8 మిలియన్ రుణాన్ని ఇవ్వడానికి ఏ ఆర్థిక సంస్థ ఆమోదం తెలిపింది అంటే
ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏ రాష్ట్రానికి అని అడగవచ్చు, ఆ రుణం ఇస్తున్న సంస్థ ఏదైనా అడగవచ్చు. రుణం ఇస్తున్న సంస్థ ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మేఘాలయ రాష్ట్రానికి. దేనికోసం అంటే విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచుకోవడం కోసం మరియు అప్గ్రేడ్ చేసుకోవడం కోసం. ఎంత రుణం ఇస్తున్నాయి అంటే 132.8 మిలియన్ డాలర్ల రుణాన్ని. తర్వాత ప్రముఖ బీజేపీ నాయకుడు కేశుభాయ్ పటేల్ అక్టోబర్ 29న కన్నుమూశారు. ఆయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? గుజరాత్ రాష్ట్రానికి 2 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కేశుభాయ్ పటేల్, గుజరాత్ రాష్ట్రానికి. తర్వాత ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు? నవంబర్ 5వ తేదీ. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవం నవంబర్ 5వ తేదీ. తర్వాత భారతదేశం మరియు ఏ దేశాల మధ్య ఆరోగ్య మరియు వైద్య రంగంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి? భారతదేశం ఏ దేశంతో వైద్య మరియు ఆరోగ్య రంగంలో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే మీ ఆన్సర్ కంబోడియా. తర్వాత ఏ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు? వెస్టిండీస్ బ్యాట్స్మెన్ ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని పేరు ఏంటి అంటే మార్లస్ శామ్యూల్స్. వెస్టిండీస్ బ్యాట్స్మెన్ తను క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టుగా ప్రకటించాడు. తర్వాత ఇటీవల మరణించిన పద్మశ్రీ మరియు పద్మభూషణ్ మరియు సంగీత నాటక అవార్డు గ్రహీత, ఈ 3 అవార్డుల గ్రహీత ఇటీవల మరణించాడు. అతని పేరు టిఎన్ కృష్ణన్. అయితే క్వశ్చన్ ఏంటంటే ఇతను ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఇతను ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు. వయోలిన్ వాయిస్తారు కదా, అతను ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్. ఇతను పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు సంగీత నాటక అకాడమీ అవార్డుల గ్రహీత. తర్వాత ఇటీవల వార్తల్లో కనిపించిన ప్రియాంక రాధాకృష్ణన్ ఏ దేశానికి చెందిన మొట్టమొదటి భారత సంతతి మంత్రి? సో న్యూజిలాండ్ మీ ఆన్సర్. ప్రియాంక రాధాకృష్ణ న్యూజిలాండ్ దేశంలో మినిస్టర్ పదవిని అలంకరించింది. సో మీ ఆన్సరు మంత్రి పేరైతే ప్రియాంక రాధాకృష్ణన్. ఏ దేశంలో అంటే న్యూజిలాండ్ మీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి సౌరశక్తితో నడిచే సూక్ష్మ రైలు ఏ రాష్ట్రంలో మొదలైంది అంటే కేరళ మీ ఆన్సర్. నెక్స్ట్, వివిధ నిబంధనల ఉల్లంఘనలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ రెండు బ్యాంకులపై ద్రవ్య జరిమానా విధించింది? ఆ 2 బ్యాంకులు డిసిబి బ్యాంక్ ఒకటి, జియో పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. డిసిబి బ్యాంక్ ఇది ఒక బ్యాంక్ మీద. నెక్స్ట్ జియో పేమెంట్స్ డిసిబి బ్యాంక్ ఒకటి, జియో పేమెంట్స్ బ్యాంక్ ఒకటి. ఈ 2 బ్యాంకుల మీద ఆర్బీఐ ద్రవ్య జరిమానా విధించింది, పెనాల్టీ విధించింది అనమాట. సో నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను. తర్వాత ఏ ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు? షేన్ వాట్సన్ మీ ఆన్సర్. ఓకే.
తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్వదేశీగా అభివృద్ధి చేసిన ఏ రాకెట్ సిస్టమ్ యొక్క ఏ రాకెట్ను విజయవంతంగా పరీక్షించింది? దాని పేరు పినాకా, పిఐఎన్ఏకేఏ, పినాకా. సో ఈ పినాకా అనేది ఒక రాకెట్ పేరు. సో ఇటీవల ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్. డిఆర్డిఓ దీన్ని తయారు చేసింది. సో డిఆర్డిఓ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఏ రాకెట్ను ఇటీవల విజయవంతంగా పరీక్షించింది అంటే మీ ఆన్సర్ పినాకా. ఎక్కడి నుంచి ప్రయోగించిందంటే ఒడిషా తీరంలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా దీన్ని పరీక్షించడం జరిగింది. రాకెట్ పేరు పినాకా, గుర్తుపెట్టుకోండి, పినాకా. తర్వాత ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి నిష్క్రమించిన మొట్టమొదటి దేశం, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అకార్డ్. నిష్క్రమించిన మొట్టమొదటి దేశం పేరు యునైటెడ్ స్టేట్స్ ప్యారిస్ క్లైమేట్ అకార్డ్ నుంచి తప్పుకుందనమాట. సో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి నిష్క్రమించిన మొట్టమొదటి దేశం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్. తర్వాత అంతర్జాతీయ ద్రవ్య నిధిలో IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో 190వ సభ్యుడిగా ఇటీవల ఏ దేశం చేరింది? ఆండోరా, ANDORRA. ఇది యూరప్ కంట్రీ. యూరప్కు చెందిన ఆండోరా కంట్రీ 190వ సభ్య దేశంగా చేరింది IMFలో. సో ప్రస్తుతం IMFలో సభ్య దేశాల సంఖ్య ఎంత అన్నా కూడా 190వ దేశం ఆండోరా. తర్వాత నేపాలీ సైన్యం జనరల్ హోదాను ఎవరు పొందారంటే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఇచ్చారు. నేపాలీ సైన్యం యొక్క జనరల్ హోదాను మన కంట్రీ ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నర్వాణే. మనోజ్ ముకుంద్ నర్వాణే, NARVANE, నర్వాణే. మనోజ్ ముకుంద్ నర్వాణే ఈయన ఇండియన్ ఆర్మీ చీఫ్. ఇతనికి ఆ గౌరవం దక్కింది, నేపాలీ సైన్యం జనరల్ హోదా. తర్వాత 210 మెగావాట్ల సామర్థ్యం గల లుహ్రీ స్టేజ్ 1 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు PM అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 1810.56 కోట్లు ఆమోదం తెలిపింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ విషయాలన్నీ మీకు క్వశ్చన్లో ఉన్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చూసుకోండి. అయితే క్వశ్చన్ ఏంటంటే, ఈ లుహ్రీ స్టేజ్ 1 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఏ నది మీద నిర్మించడం జరుగుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్లోని సట్లెజ్ నదిపై. తర్వాత భారత్ మరియు చైనాల మధ్య 8వ దఫా మిలిటరీ చర్చలు ఎక్కడ జరిగాయి? తూర్పు లడాక్ తెలుసు కదా, తూర్పు లడాక్లో జరిగాయి భారత్ చైనాల మధ్య 8వ దఫా మిలిటరీ చర్చలు. తర్వాత భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ భారత నూతన ముఖ్య సమాచార కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్, ముఖ్య సమాచార చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరిని నియమించారు? రామ్నాథ్ కోవింద్ గారు, రాష్ట్రపతి గారు ఇటీవల చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, ముఖ్య సమాచార కమిషనర్గా ఎవరిని నియమించారు అంటే యశ్వర్ధన్ కే సిన్హా. యశ్వర్ధన్ కే సిన్హాను నియమించారు.
చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా. ఏ అంతరిక్ష సంస్థ ఆల్ వెదర్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం మరియు 9 కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించింది అంటే మీ ఆన్సర్ ఇస్రో. నవంబర్ 5, 2000 ఓకే, ఇది అయిపోయింది. ప్రతి సంవత్సరం యుద్ధం మరియు సాయుధ పోరాటాల్లో పర్యావరణ దోపిడీని నివారించేందుకు అంతర్జాతీయ దినోత్సవం ఏ తేదీన గుర్తించబడింది? నవంబర్ 6 మీ ఆన్సర్. నవంబర్ 6. క్వశ్చన్ మీ దగ్గర ఉంది కాబట్టి చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన సర్దార్ పటేల్ జూలాజికల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే గుజరాత్ మీ ఆన్సర్. గుజరాత్. నెక్స్ట్ 2020 అక్టోబర్ 27 నుండి, ఇది వద్దులేండి. తర్వాత T20 క్రికెట్లో 1000 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్మెన్గా నిలిచిన క్రికెటర్ ఎవరు అంటే క్రిస్ గేల్. ఇతను కింగ్స్ 11 పంజాబ్ తరఫున ఆడుతున్న ఆటగాడు. ఇతను రాజస్థాన్ రాయల్స్తో ఆడుతున్న తరుణంలో అంతకుముందు 993 సిక్సర్స్ ఉన్నాయి. తర్వాత ఈ రాజస్థాన్ రాయల్స్తో ఆడుతున్నప్పుడు 8 సిక్సర్లు కొట్టాడు. దాంతో అతను 1000 సిక్సర్లు కొట్టిన T20లో 1000 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా నమోదయ్యాడు క్రిస్ గేల్. తర్వాత రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం భారత రైల్వే ఏ ప్రోగ్రామ్ని ప్రారంభించింది అంటే మేరీ సహేలీ. మేరీ సహేలీ అన్న ప్రోగ్రాం ఇండియన్ రైల్వేస్, భారత రైల్వే ప్రారంభించింది. ఈ మేరీ సహేలీ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటైన ప్రోగ్రాం. భారత ప్రధానమంత్రి ఇటీవల ఏ దేశంతో 15 ఒప్పందాలపై సంతకం చేశాడు అంటే మీ ఆన్సరు జపాన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, డువార్డే పచేకో ఏ అంతర్జాతీయ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటే ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఆ సంస్థకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. అన్ని జాగ్రత్తగా చూసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.